మహాబల పరాక్రమశాలి అయిన దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు మౌనం వహించాడు? మామూలుగా బంధువులు కానీ, మనకున్న స్నేహితుల్లో కానీ, ఎవరైనా మనకు అత్యంత దగ్గరున్న స్నేహితుడు మనతో మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి, అంతవరకు చట్టా పట్టా వేసుకొని తిరుగుతూ, అంతవరకు మనతో మాట్లాడుతూ, అంతవరకు మనతో తింటూ, ఏదైనా కష్ట సుఖాలు వచ్చినా పంచుకుంటూ ఉన్నటువంటి స్నేహితుడు సడన్గా మాట్లాడడం మానేశాడు అనుకోండి, మనం దగ్గరికి వెళ్తా అంటే దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు, చెయ్యి వేస్తే చెయ్యి పక్కకి తీయేస్తా ఉన్నాడు, చూస్తుంటే ముఖం తిప్పుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? వాడి దగ్గరికి వెళ్ళేసి, రే ఎందుకురా మాట్లాడడం లేదు, ఏమైందిరా, చేయేస్తే తీసేస్తున్నావు, దగ్గరికి వస్తే దూరంగా వెళ్ళిపోతున్నావు, చూస్తుంటే ముఖం తిప్పేసుకుంటున్నావు, ఎందుకు దూరంగా ఉంటున్నావు, ఏంట్రా, కారణం ఏంట్రా, ఏమైందిరా, ఏం జరిగిందిరా, ఏం ప్రాబ్లం రా, ఏం సమస్య వచ్చిందిరా, ఏదైనా ప్రాబ్లం నాతోనా అనేసి అతన్ని అడగడం, వీలైతే చెప్పకపోతే 2-3 సార్లు కూర్చోబెట్టి మాట్లాడడం మనం చేస్తాం. హల్లెలూయా. అదే రీతిగా తెల్లవారితో లేపి స్కూలుకో, కాలేజీకో, పనికో మనల్ని రెడీ చేసి మనకు కావలసిన ఆహారాన్ని, రుచికరమైన ఆహారాన్ని సిద్ధపరుస్తూ, మనకు ఐరన్ చేయించి, మనకు కావలసిన అన్ని సిద్ధపాటు చేసి మనల్ని పంపించేటటువంటి తల్లి ఆ రోజు మనల్ని లేపకుండా వంట రూమ్లో ఉండిపోయేసి మనతో మాట్లాడకుండా ఉన్నింది అనుకో, ఏంటి మా అమ్మ నన్ను తెల్లారితో మామూలుగా లేపేది కదా, ఎందుకు లేపలేదు, నాకు ఆహారాన్ని సిద్ధపాటు చేసేది కదా, నాకు అన్ని అవసరతలన్నీ ఆమె చూసుకునేది కదా, ఎందుకు ఈరోజు మౌనంగా ఉంది, ఎందుకు నాతో మాట్లాడలేదు అని ఆ అమ్మ దగ్గరికి వెళ్ళేసి, ఏమ్మా నాతో ఎందుకు మాట్లాడలేదు, ఏమైంది, నేనేమైనా పొరపాటు చేశానా, ఏదైనా తప్పు చేశానా, ఉంటే చెప్పు అనేసి వారితో మాట్లాడడం మనం చేస్తాం. ఎవరైతే మనతో బాగా ఉన్నారో వారు మాట్లాడడం మానేసినప్పుడు, నోరు మూసేసినప్పుడు, వారు ఎందుకు మాట్లాడలేదు అనే ఆలోచన మనకు వస్తుంది. హల్లెలూయా. అలానే దేవుని విషయానికి వస్తే దేవుడు కూడా ఆయన మౌనం వహించాడు. ఎప్పటి నుండి అంటే కొన్ని వేల సంవత్సరాల నుండి ఆయన మాట్లాడడం మానేశాడు. పూర్వం ప్రవక్తల ద్వారా, లేదా దేవదూతల ద్వారా, దర్శనాల ద్వారా, కలల ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు మౌనం వహించాడు. ఎందుకు మౌనైపోయాడు? నా జీవితంలో కూడా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కీడు వచ్చినా దేవుడు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మౌనంగా నువ్వు ఉన్నావు, మౌనాన్ని ఎందుకు వహిస్తున్నావు అనే ఆలోచన మన అందరిలో కలుగుతూ ఉండొచ్చు. హల్లెలూయా. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టో, మనకున్న అప్పులను బట్టో, ఎందుకు దేవుడు నేను నీతిగా యథార్థంగా జీవిస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఆ విషయంలో దేవుడు చెలించడం లేదు, స్పందించడం లేదు అనే ఆలోచన మనకు వస్తూ ఉండొచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు అనేసి ఒక వచనాన్ని మనం చదువుకోగలిగినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా తర్వాత ఉంటుంది చూడండి, ఎస్తేరుకు ముందు నెహెమ్యా గ్రంథము అనేది ఒకటి ఉంటుంది. దాని అండి పాత నిబంధన 9వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం, పాత నిబంధనలో 409వ పేజీ. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడునగు మా దేవా. అందరూ నాతో పాటు చెప్పండి, చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలివియు, బలంగా చెప్పాలి, భయంకరుడునగు మా దేవా. ఆయన ఎవరంటే మహాపరాక్రమశాలి, మహాభయంకరుడు. అయినప్పటికీ ఆయన ఎలాంటి వాడంటే నిబంధనను నిలుపుకునేవాడు, మాట ఇచ్చి మాట తప్పనివాడు. హల్లెలూయా. మాట ఇచ్చాడా దాన్ని తప్పడు దేవుడు, నిబంధన చేశాడా దాన్ని నిలుపుకుంటాడు, దాని మీద నిలబడతాడు దేవుడు, వాగ్దానం చేశాడు దాన్ని నెరవేరుస్తాడు దేవుడు. మాట ఇచ్చి తప్పని వాడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఆయన ఒక్కడు ఎవరంటే దేవుడు. మనుషులు ఏం చేస్తారంటే మాట ఇస్తారు, తప్పేస్తారు.
అది చేస్తాం ఇది చేస్తాం అనేసి ఎన్నో ప్రమాణాలు చేస్తారు, ప్లేటు పెరాయించేస్తారు. అలా తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భూమి మీద ఉన్న మానవ జాతిలో ఉన్నటువంటి ఎవరైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా మాటిస్తారు, తప్పేస్తారు. మాటిచ్చావు కదా అనేసి ఇంటి ముందర పోయి నిలబడ్డాం అనుకోండి, నేను ఇప్పుడు మాటిచ్చాను అని అబద్ధం ఆడేసి ముఖం మీదే తలుపు వేస్తారు. అలాంటి మనుషులు మనం చూస్తాం. కానీ మాట తప్పని వాడు ఎవరైనా ఉన్నాడంటే భూమి మీద దేవుడు మాత్రమే మాట తప్పనివాడు. మాట ఇచ్చిన వాటిని నెరవేర్చేవాడు, వాగ్దానం చేసి దాన్ని స్థిరపరిచేవాడు. హల్లెలూయా. కాబట్టి మాట ఇచ్చి తప్పనివాడు ఆయన, ఆశ్చర్యకరుడు. కానీ మనుషులకి ఏది ఆశ్చర్యం? మనిషికి ప్రతిదీ ఆశ్చర్యమే. భూమి మీద ఏది చూసినా ఆశ్చర్యపోతూ ఉంటాడు మనిషి. కానీ దేన్ని చూసినా ఆశ్చర్యపోయే మనిషికి దేవుడు అంటే ఆశ్చర్యం లేదు. దేవుడు తప్ప అన్నీ ఆశ్చర్యపోతాడు చూసి. ఆ మధ్యకాలంలో మీకు చెప్పాను అనుకుంటా, ఒకసారి కొంతకాలం క్రితం ఒక వీడియో వచ్చింది యూట్యూబ్లో. ఆశ్చర్య మనిషి అనేసి ఒక వీడియో చేశారు. ఏంటంటే అది అందరిని పిలిచాడు, విలేకరులు అందరిని పిలిచి అందరూ వచ్చారు అతని దగ్గరికి. రండి నేను ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని మీకు చూపెడతాననేసి అందరిని పిలిచాడు. విలేకరులు అందరూ కూడా వచ్చి కెమెరాలు పెట్టుకొని ఉంటే అతను ఏం చేశాడంటే ఒక అగ్గిపెట్టి తీశాడు. ఒక చక్కటి అగ్గిపెట్టి లాంటిది ఒక అగ్గిపెట్టిని తీసి, కొద్దిగా పెద్ద సైజు ఉండే అగ్గిపెట్టిని తీసి ఏం చేశాడంటే, మీకు ఒక ఆశ్చర్య కార్యాన్ని చూపిస్తాననేసి దాన్ని ఓపెన్ చేశాడు. అగ్గిపెట్టిని ఓపెన్ చేస్తే ఏముంటుంది? అగ్గి పొల్లలు ఉంటాయి అని అనుకుంటాం మనం. కానీ అగ్గిపెట్టిని ఓపెన్ చేస్తే ఏదో ఒక వస్త్రం లాంటిది మడత పెట్టిండారు, దాంట్లో చక్కగా మడత పెట్టిన్నాడు. ఒక కొన పట్టుకొని అందులో మెల్లిగా లాగుతా అన్నాడు. ఆ చిన్న అగ్గిపెట్టిలో నుండి వస్త్రం వస్తానే ఉంది లాగుతా ఉంటే. అలా లాగి పెద్ద పట్టు చీరను తీసినాడు దాంట్లో నుండి. అంటే మనోడు ఏం చేశాడు? ఒక పెద్ద పట్టు చీరను దేంట్లో పట్టించేశాడు? ఒక అగ్గిపెట్టెలో పట్టించేశాడు. అబ్బో ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్పోడు ఇతడు, సూపర్ వండర్ అనేసి అందరూ కూడా ఏం చేశారంటే చప్పట్లు కొట్టారు. అతన్ని గిన్నిస్ బుక్లో ఎక్కించారు. తెలంగాణలో ఇది జరిగింది. ఒక అగ్గిపెట్టెలో చీరను పట్టించేసరికి అబ్బా ఎంత గొప్పోడు, ఎంత వండర్ అనేసి ఆశ్చర్యపోయేసి అతన్ని గిన్నిస్ బుక్లో ఎక్కించారు. కానీ సమాజంలో లేదా భూమి మీద చూస్తున్నప్పుడు దానికన్నా వండర్ దేవుడు చేశాడు. అది మనిషి ఎప్పుడు గమనించడు. మర్రి చెట్టు చూసారా? మర్రి చెట్టు ఎంత ఉంటుందమ్మా? మర్రి చెట్టు చాలా పెద్దది. దాని కింద నిలబడుకుంటా చూస్తే ఆకాశాన్ని అంటుతుందేమో అనిపిస్తుంది. కొన్ని మర్రి చెట్లు చూస్తే చాలా పెద్దవిగా ఉంటాయి. పెద్ద అంటే ఎత్తులో పెద్దవిగా ఉంటాయి, విస్తీర్ణంలో కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. కొన్ని చెట్లు, మర్రి చెట్లు చూస్తే ఊడలేసి చాలా దూరం విస్తరించేసి ఉంటాయి. ఒకటైతే మధ్యప్రదేశ్లో ఒక మర్రి చెట్టు కింద 700 ఇల్లులు కట్టుకుంటారు. ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఒక మర్రి చెట్టు కింద? ఒక గ్రామమే ఒక మర్రి చెట్టు కింద నివాసం చేస్తుంది. ఆ ఓడలన్నీ అల్లుకొని కొన్ని ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిపోయి ఉంటే 700 ఇల్లులు దాని కింద కట్టుకొని చల్లగా నివసిస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్క మర్రి చెట్టు కింద 700 ఇల్లులు. మనకు తెలిసిన ఫేమస్ మర్రి చెట్టు ఒకటి ఉంది. ఏం మర్రి చెట్టు అది? తిమ్మమ్మ మర్రి చెట్టు. అది కూడా ఎన్ని ఎకరాల్లో విస్తరించుందంట? 3 ఎకరాల్లో విస్తరించుందంట. చూడండి, ఎకరాలలో విస్తీర్ణం చూస్తే చాలా గొప్పది, ఎత్తు చూస్తే చాలా గొప్పది. అబ్బో ఇంత పెద్ద చెట్టు అని అనుకుంటున్నాం కదా. ఆ చెట్టుని దేంట్లో నుండి దేవుడు తీశాడు? వీడు అగ్గిపెట్టి ఆ అగ్గిపెట్టిలో నుండి చీరను లాగి పట్టు చీరను తీస్తే ఆ పట్టు చీరలో ఎన్ని అడుగులు ఉంటుంది? అబ్బబ్బా అంటే 10-15 అడుగులు ఉంటుంది. కానీ మర్రి చెట్టు ఎన్ని అడుగులు? ఎంత పెద్దది? అంత పెద్ద మర్రి చెట్టుని ఇంత మర్రి విత్తనంలో నుండి లాగి ఇంత పెద్ద మర్రి చెట్టుని తీశాడు దేవుడు. దీని విషయంలో ఆశ్చర్యపోవు నువ్వు? హల్లెలూయా. అగ్గిపెట్టెలో నుండి చీర తీస్తే నీకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న మర్రి విత్తనంలో నుండి అంత పెద్ద మర్రి చెట్టుని తీసిన దేవుని విషయంలో ఆశ్చర్యపోవా? ఆశ్చర్యం కాదా? ఎంత ఉంటుంది మా మర్రి విత్తనం? ఎంత ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది మర్రి విత్తనం, చాలా చిన్నదిగా ఉంటుంది కదా. ఈ అగ్గిపెట్టి పక్కన మర్రి విత్తనం పెడితే చాలా చిన్నది. గుప్పిడు మర్రి విత్తనాలు తీసుకుని దాంట్లో పోయి అగ్గిపెట్టెలో అన్ని విత్తనాలు పడతాయి. అంత పెద్ద వృక్షాన్ని ఇంత చిన్న మర్రి విత్తనంలో తీసిన దేవుని విషయంలో ఆశ్చర్యపోలేదు మనిషి.
అగ్గిపెట్టి విషయంలో ఆశ్చర్యపోయాడు, గిన్నిస్ బుక్లో ఎక్కిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు ఈ ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండేది? తన ధనాగారంలో నుండి గాలిని, వాయువును విసిరేటట్టు చేస్తున్నది ఎవరు? ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని బగ 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 మండిస్తున్న ఆ న్యాయాధిపతి ఎవరు? మనిషి యొక్క నాసికారంధ్రంలోకి వాయువును ప్రవేశపెట్టి మనిషి గుండెను లబ్డబ్ 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 అని కొట్టుకునేటట్టు అతనికి జీవాన్ని ప్రసాదించిన ఆ జీవ ప్రదాత ఎవరు అని ఆలోచిస్తే ఆయనే మహా బల పరాక్రమశాలి అయినటువంటి దేవాతి దేవుడు, భయంకరుడైనటువంటి దేవాతి దేవుడు. అలాంటి దేవాతి దేవుడు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన ఆ దేవుడు మన విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు? మనిషికి రెండు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా దేవుని విషయంలో దేవుడిని ఎప్పుడు ప్రశ్నిస్తాడంటే రెండు సందర్భాల్లో ప్రశ్నిస్తాడు. ఎప్పుడు ప్రశ్నిస్తాడు? నెంబర్ 1, నీతిగా యథార్థంగా మంచిగా జీవిస్తున్నప్పుడు ఏదైనా కీడు వచ్చిందనుకో, ఏదైనా కష్టం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మనిషి దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఏంటి ప్రభువా, నేను మంచిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నేను ఎవరిని దోచుకోలేదు, ఎవరిని మోసం చేయలేదు, నా పాటికి నేను జీవిస్తున్నాను, కష్టార్జితంతో నేను బ్రతుకుతున్నాను, ఇలాంటి సమయంలో నాకెందుకు ఈ కీడు వచ్చింది, నా మీదకి ఎందుకు ఈ చెడ్డ పేరు వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని నీతిగా జీవిస్తున్నా శ్రమ వచ్చినప్పుడు అడగతాడు, ప్రశ్నిస్తాడు దేవుణ్ణి. హల్లెలూయా. అదే రీతిగా రెండవ సందర్భంలో ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడంటే, ఎప్పుడైతే సమాజంలో చూడకూడని కార్యం జరిగిందనుకో, ఒక చిన్న పాపనో లేదా చిన్న బిడ్డనో పాడు చేయడమో చంపేయడమో చేసినప్పుడు ఆ సమాజంలో అలాంటి చెడు కార్యాలను చూస్తున్నప్పుడు, మానభంగాలను చూస్తున్నప్పుడు, హత్యలను చూస్తున్నప్పుడు, కూనీకోరులని చూస్తున్నప్పుడు, దొంగలను చూస్తున్నప్పుడు, మోసగాళ్ళను చూస్తున్నప్పుడు, నేరాలను ఘోరాలను చూస్తున్నప్పుడు, చూడకూడని కార్యాలు ఎప్పుడైతే కంటపడతాయో అప్పుడు దేవా నువ్వేమైపోయావు? ఇతరులు కూడా ఏమంటారంటే, ఒరే దేవుడు దేవుడు అంటాడు, ఇన్ని జరుగుతా అంటే దేవుడు చూస్తూ ఎందుకున్నాడు రా? దేవుడు ఉంటే ఆయనకేం కళ్ళు లేవా? కూర్చొని ఎందుకు ఎంత చూస్తున్నాడు ఆయన అనేసి ప్రశ్నిస్తారు. హల్లెలూయా. మనకు కూడా మన జీవితంలో నీతిగా జీవిస్తున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, దేవా ఏం చేస్తాడో, నీకు కళ్ళు ఉన్నాయా, నువ్వెందుకు మాట్లాడడం లేదనేసి మనం అడుగుతాం. అదే రీతిగా లోకంలో జరుగుతున్న కార్యాలను బట్టి మీ దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేయలేదు, ఎందుకు ఆపలేదు అంటాడు. ఈ రెండు విషయాల్లో ప్రశ్నిస్తారు. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఇలాంటి భయంకరమైన సమాజంలో చూడకూడని దృశ్యాలు మనం చూస్తున్నాం, జరగకూడని కార్యాలు జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్న దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడికి జాలి లేదా? దేవుడికి కనికరం లేదా? దేవుడికి దయ లేదా? జాలి విషయంలో ఎత్తుకుంటే నీకు ఎక్కువ జాలా, దేవునికి ఎక్కువ జాలా? ఏమ్మా, మనకెక్కువ జాలి ఉందా, దేవునికి ఎక్కువ జాలి ఉందా? మనకెక్కువ దయ ఉందా, దేవునికి ఎక్కువ దయ ఉందా? మనకెక్కువ కనికరం ఉందా, దేవునికి ఎక్కువ కనికరం ఉందా? అన్ని విషయాల్లో ఆయనే గొప్పవాడు. హల్లెలూయా. అందుకే ఒక మాట నెహెమ్యా, అదే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. 9:17 అందులో మధ్యలో నుండి చదవండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునయ్యుండి వారిని విసర్జింపలేదు. ఆయన ఎలాంటి వాడంటమా? క్షమించుటకు సిద్ధమైన వాడు, వాత్సల్యత గలవాడు, ఇంకా బహుకృప గలవాడు, దీర్ఘశాంతము గలవాడు. అన్నిట్లో ఆయన అంత గొప్పవాడు ఉన్నప్పుడు ఎందుకు ఒక మనిషి తప్పు చేస్తున్న వెంటనే ఇలాంటి అన్యాయమైన కార్యం ఒక వ్యక్తి జీవితంలో ఇతడు చేసిన వెంటనే అతని మీద జాలి చూపించి ఇతడు చేసిన నేరాన్ని బట్టి వీడు ఇలాంటి ఘోరమైన కార్యం వాళ్ళ జీవితంలో చేశాడని ఆకాశం నుండి అగ్నిని దింపి వాడిని ఎందుకు బుగ్గు చేయలేదు? వాడిని ఎందుకు అక్కడికక్కడే అతని నాసికారంధ్రంలోని జీవవాయువుని తీసుకుంటే అతడు అక్కడే పడిపోయి చచ్చిపోతాడు కదా? అప్పుడు దేవుడు గొప్పోడు అనేసి దేవుడు సమాజం అంతా నమ్ముతుంది కదా? తప్పు చేసిన వాళ్ళందరూ అక్కడికక్కడే చచ్చిపోతే మోసపోతున్న వారి జీవితంలో దేవుడు చూసి అయ్యో వీరి మీద కనికరపడాలనేసి కనికరపడి అలాంటి వారిని చెడ్డవారిని నాశనం చేస్తే దేవుడిని అందరూ నమ్మతారు కదా? అంటే దాన్ని చెప్పడానికి ఇంకా ఒక సబ్జెక్ట్ ఉంది. హల్లెలూయా. మనకు అవసరమైన ఒక విషయాన్ని మాత్రం ఈరోజు చూద్దాం, ఎందుకంటే మనకు సమయం సరిపోదు. రెండు విషయాలు మనం ఉన్నాయి. ఒకటి, మన జీవితంలో కష్టం ఎందుకు వస్తుంది, మన జీవితంలో శ్రమ ఎందుకు వస్తుంది, నేను నీతిగా జీవిస్తున్నా. రెండు, ఇలాంటి కార్యాలు సమాజంలో జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న వస్తే
ఒక్కదానికి మాత్రం ఈరోజు మనకు సమయం సరిపోదు కనుక ఒక్కదానికి మాత్రం మనం ఆలోచిస్తే, మన జీవితంలో ఎందుకు శ్రమ వస్తుంది? నేను నీతిగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, దేవుని మందిరానికి వస్తాను, దేవుని నమ్మాను, ఎందుకు నా జీవితంలో ఎటువంటి శ్రమ, ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి కష్టం అంటే దానికి మనందరికీ తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం అందరూ ఎన్నో సందర్భాల్లో విన్నాం, ఎన్నో సందర్భాల్లో ఆ సందర్భాన్ని మనం చదివాం, ఆలోచన చేసాం. మరొకసారి ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ వ్యక్తిని మనం చూసినట్లయితే ఆదికాండంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. తప్పు చేయకుండా శ్రమలు అనుభవించిన ఒక వ్యక్తి మనకు ఆదికాండంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరంటే యోసేపు గారు. ఎవరినైనా? యోసేపు గురించి మనం అనేక సందర్భాల్లో విన్నాం, చదివాం. మరొకసారి అతని జీవితాన్ని మనం పరీక్షిస్తూ ఈ ప్రశ్నకి ఆన్సర్ మనం వెతికినట్లయితే, యోసేపు గారు పుట్టిన వెంటనే ఆయనకి ఎవరు చనిపోయారు తెలుసా? తల్లి చనిపోయారు. తన తల్లి, కన్న తల్లి చనిపోయింది. అంటే పుట్టుకతోనే ఎవరిని పోగొట్టుకున్నాడు అంటే తల్లిని పోగొట్టుకున్నాడు. యోసేపు గారికి తల్లి ప్రేమ తెలియదు. చిన్నప్పటి నుండి తల్లి ఎలా ఉంటుందో, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో యోసేపు గారికి తెలియదు. యోసేపు గారు ఎవరి దగ్గర పెరిగారంటే వాళ్ళ యాకోబు గారికి ఇంకా కొంతమంది భార్యలు ఉన్నారు. యాకోబు గారికి భార్యలు ఉన్నారు కదా, ఆ సవతి తల్లుల దగ్గర యోసేపు గారు పెరిగారు. సవతి తల్లి ఎలా చూస్తుందమ్మా? కన్న తల్లి చూసినట్టు సవతి తల్లి చూస్తుందా? సవతి తల్లే, కన్న తల్లే. మన బైబిల్లో మనం చూసినట్లయితే సారా గారు కూడా పిల్లలు కనకపోయేసరికి, నా దాసి అయిన హాగర్తో నువ్వు పిల్లల్ని కన అనేసి అబ్రహాంతో పిల్లలు కన్న తర్వాత, ఇస్మాయిల్ పుట్టిన తర్వాత అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే సారాకు ఇస్సాకు పుట్టాడో వెంటనే ఏం చేసిందంటే, అతడు హేళన చేశాడనేసి, ఒరే నాయనా అలా చేయకూడదురా, అలా ఉండకూడదురా అని చెప్పకుండా సవతి తల్లి కాబట్టి ఇష్మాయిల్ని, హాగర్ని ఏం చేసిందంటే బయటికి మెడబట్టి గెంటిచ్చేసింది. అంటే మనకేం అర్థమవుతుందంటే సవతి తల్లే, కన్న తల్లే. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గారు ఎవరి దగ్గర పెరిగాడంటే కన్న తల్లి దగ్గర కాదు, సవతి తల్లుల దగ్గర పెరిగాడు. మీకు అర్థం కావడం కోసం ఒక చోట, ఒక కొండ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకున్నారు ఒక కుటుంబం. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానికి 2 భార్యలు, ఒక భార్యకి ఒక కొడుకు, ఒక భార్యకి పిల్లలు లేరు. అనుకోకుండా వాళ్ళ భర్త పనికి వెళ్ళాడు, 2 భార్యలు ఇంట్లో ఉన్నారు. ఆ కుమారుడు బయట ఆడుకుంటా ఉన్నాడు. ఆ ఎదురుగా ఉన్నటువంటి అడవిలో నుండి, ఆ కొండలో నుండి అనుకోకుండా వారు ఇంట్లో పని చేసుకుంటూ ఆ పిల్లవాడు ఆడుకుంటున్న సమయంలో ఆ అడవిలో నుండి గర్జించుకుంటూ ఒక పులి వారి వైపు రావడం మొదలైంది. అంటే ఆ పిల్లవాడు ఆడుకుంటాడు, ఆ పిల్లవాడి వైపు వస్తుంది. వెంటనే 2 తల్లులు చూశారు. 2 తల్లులు చూసిన వెంటనే, ఇప్పుడు ఏ తల్లి పోయి ఆ పులికి ఎదురుపడి ప్రాణానికి తెగించి కాపాడుతుంది? ఏ తల్లి కాపాడుతుందమ్మా? కన్న తల్లి పోయి ఏం చేస్తుంది? ప్రాణానికి తెగించి కాపాడుతుంది. అంతేగాని సవతి తల్లి కాపాడాలనుకోదు. అంటే మీకు అర్థం కావాలి వాళ్ళిద్దరిలో ప్రేమలో ఎలా తేడా ఉంటుందో. అందుకే సవతి లేదా తండ్రికి ఉండే ప్రేమ కన్నా సొంత తండ్రికి, సొంత తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే మన దేవుడు కూడా ఎవరో తెలుసా? సొంత తండ్రి, మన తండ్రి. హల్లెలూయా. పరలోకంలో ఉన్నవాడు మన పరలోకపు తండ్రి, మన సొంత తండ్రి. అందుకే మన కోసం ఎవరిని పంపించాడు? ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తును పంపించాడు. ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళని చెప్పబడుతుంటారు కదా. పండగలు వచ్చినప్పుడు తల్లివి నీవే, తండ్రివి నీవే అనే పాటలు పాడుకుంటూ ఉంటారు కదా. ఏ తండ్రి అయినా, తండ్రిగా నువ్వు పిలుస్తున్న ఏ తండ్రి అయినా నీ కోసం ఏమైనా చేశాడా? ఈ భూమి మీదకి వచ్చిన ఏ దేవుడైనా, దేవుళ్ళు అనబడుతున్నా లేదా దేవతలు అనబడుతున్న ఎవరైనా నీ కోసం ఈ లోకానికి వచ్చారా? నీ కోసం ఏమైనా చేశారా? నీకు వాళ్ళకి అసలు ఏం కనెక్షనే ఉండదు. వాళ్ళేదో వాళ్ళ భార్యల కోసం వచ్చి యుద్ధాలు చేసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళేదో ఆస్తి తగాదల్లో యుద్ధాలు చేసుకోవడం, ఈ పని మనకు కనపడుతుంది. కానీ మన కోసం ఏం చేసిన దేవుళ్ళుగా, దేవతలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరు కనపడరు. కానీ మన దేవుడి విషయంలో ధైర్యంగా మనం చెప్పగలం, నీ దేవుడు నీ కోసం ఏం చేశాడంటే, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన తల్లి, మన తండ్రి ఆయనే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు యోసేపు విషయంలో కూడా మనకేం అర్థం అవుతుందంటే,
సవతి తల్లుల దగ్గర పెరిగాడంటే ఆయన ఎప్పుడు కూడా ప్రేమని నోచుకోలేదు. సవతి తల్లులు అతన్ని ప్రేమతో చూడలేదు, సొంత తల్లిలాగా చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి యోసేపు గారు ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో పెరిగినా అతడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయలేదు, చెడు త్రోవల్లోకి వెళ్ళలేదు, చెడిపోలేదు. చాలామంది తండ్రి లేకపోతేనే, తల్లి లేకపోతేనే చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. కానీ తల్లి లేకపోయినా ఇతడు నీతిగా యథార్థంగా పెరిగాడు. కానీ ఇతనికి విచిత్రం ఏంటంటే, ఇతడు పెరుగుతున్న క్రమంలో అతని జీవితంలోనే కష్టాలు, అతని జీవితంలోనే బాధలు. అతను నీతిగా ఉన్నాడు, అసలుకి నోటి మాటతో కూడా అబద్ధం ఆడడానికి ఇష్టపడని వాడు యోసేపు గారు. కానీ అతని జీవితంలోనే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. మనం చూద్దాం ఒక్కొక్కటిగా ఏం జరిగిందో. మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇదే. ఎన్నేండ్లు వచ్చాయంటే యోసేపుకి? అంటే 17 సంవత్సరాలు వచ్చాయి. అంటే టీనేజ్లోకి వచ్చాడు, టీనేజ్లో ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు. మంచి యవ్వన కాలం, మంచి యవ్వన కాలం, మంచి టీనేజ్. 17 సంవత్సరాల వయసులో మంచి యవ్వన కాలంలో ఉన్నాడు. ఎప్పుడు అంటే ఈ టీనేజ్ అనేది చాలా ప్రమాదం ప్రియమైన దేవుని పిల్లరా. ఈ 17 సంవత్సరాలు అనేది చాలా ప్రమాదం. ఈ వయసులో యవనస్తులు ఏం చేస్తారంటారంటే పెడత్రావలు పడుతూ ఉంటారు, చెడ్డ మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో 17 సంవత్సరాలు అంటే టీనేజ్ కాబట్టి తిక్క పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆ కాలేజీల కాడనో, ఆ స్కూల్ కాడనో, లేకపోతే ఎక్కడో తిరుగుతూ ఆ చొప్పు దెబ్బలు తింటా, కొరక దెబ్బలు తింటా, పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసు అలాంటిదన్నమాట. అందుకే గవర్నమెంట్ కూడా ఈ 17 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు కొద్దిగా వాళ్ళకి ఆలోచించే జ్ఞానం కానీ, సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉండదనేసి ఓటు హక్కు కూడా ఎప్పుడు కల్పించారు? 18 సంవత్సరాలకి ఏం చేయాలి? ఓటు హక్కు వస్తుంది. 17 సంవత్సరాలకి ఏచ్చు కదా? లేదు, అప్పుడు తిక్కగా ప్రవర్తిస్తాడు, ఏ నిర్ణయం తీసుకోవాలో వాడికి తెలియదు. కొద్దిగా ఆలోచించే మెచ్యూర్ మైండ్ ఎప్పుడు వస్తుందంటే 18 సంవత్సరాలకు వస్తుంది అనేసి 18 సంవత్సరాలకు పెట్టారు. అలా చాలా విషయాల్లో 18 సంవత్సరాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. 70 సంవత్సరాలు ఒక మనిషి జీవించాడంటే ఆ 70 సంవత్సరాలు ఎక్కువగా తప్పులు చేసే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే, ఎక్కువగా తప్పులు ఎప్పుడు చేస్తాడంటే ఈ 17 సంవత్సరాల లోపలనే చేస్తాడు. అదే రీతిగా ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చిన విషయం ఏంటంటే, ఎక్కువగా చెడు వీడియోలు, బూత్ వీడియోలు ఎవరు చూస్తుంటారంటే 17 సంవత్సరాల లోపలున్న యవ్వనస్తులు చూస్తున్నారంట ఎక్కువ శాతం. అంటే చెడిపోయే అవకాశం 17 సంవత్సరాల్లోనే ఉంది. మీకు అర్థం కావాలి 17 సంవత్సరాలు అనేసి ఎందుకు గుర్తు చేస్తానంటే, ఆ సంవత్సరాల్లో ఈజీగా పడిపోయి చెడిపోయి సాతానుకు దగ్గర అయిపోయే అవకాశం ఎక్కడుందంటే 17 సంవత్సరాల్లోనే. యవ్వనేచ్ఛలు అప్పుడు బయలుదేరతాయి. చూడండి, ఈ మధ్యకాలంలో కొంతకాలం క్రితం మనందరికీ తెలుసు, ఒక 10 సంవత్సరాల ముందు నిర్భయ కేసు గురించి మనకు తెలుసు. ఢిల్లీలో ఏం జరిగింది? బస్సులో వెళ్తాంది ఆమె, వెళ్తున్న సమయంలో వెనకాల కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే సెల్ ఫోన్ కూర్చొని ఏదో బూతు వీడియోలు చూసుకుంటా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆమె వెంటనే ఎప్పుడెప్పుడు దిగిపోదాం, ఆ బస్సు ఎప్పుడెప్పుడు నేను అనుకున్న ప్రాంతానికి వస్తుందా అనుకుంటా ఉంటే అనుకోకుండా అందరూ ఖాళీ అయిపోయారు, కొంతమంది మాత్రం దాంట్లో మిగిలిపోయారు. దరిద్రం ఏంటంటే అందులో ఉన్నటువంటి డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళతో ఏకీభవించి ఒక చీకటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళేసి ఆమెను బస్సులోనే పాడు చేసి చంపేశారు. చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆమెని పోస్ట్ మార్టం చేస్తే ఆ పోస్ట్ మార్టంలో ఆమె కడుపు నిండా ఏం కనపడ్డాయంట తెలుసా? కడుపు నిండా ఈ బీరు బాట పెంకులు ఉంటాయి కదా, అలాంటి పెంకులు కడుపు నిండా రక్తపు ముద్దలో కలిసిపోయి కనపడ్డాయంట. ఆశ్చర్యపోయి ఏంటి లోపల కడుపులోకి ఎలా వెళ్ళిపోయాయి, లోపల కడుపేం తెగలేదు, లోపలికి ఎలా వెళ్ళిపోయాయి అనేసి ఆలోచిస్తే ఆమె ఇచ్చిన వాంగ్మానం చివరిలో చనిపోతూ ఆమె చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ నిన్ను ఎలా ఇది చేశారు, ఎలా పాడు చేశారు, ఏం జరిగిందంటే ఇలా స్టోరీ చెప్తూ అందులో 16-17 సంవత్సరాలు ఒక యవనస్తుడు ఉన్నాడండి, వాడు మరీ నన్ను నరకం చూపించాడు, నన్ను మరీ బాధ పెట్టాడు, నేను ఎప్పుడు అంత చిత్రహింస పొందలేదు. అతడు ఆ బీరు బాటలు పగలగొట్టి తల్లి యొక్క మర్మాంగం నుండి కడుపులే గుచ్చాడంట. అంటే మీకు అర్థం కావడం కోసం ఎంత తీవ్రతలో ఉంటారు అలా యవనస్తులు, ఎలాంటి దారి తప్పిపోతారో మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది చెప్పుకోవడానికి మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది, అంత భయంకరంగా
అతడు పాడు చేశారనేసి ఇది ఆ మరణ వాంగ్మూలం. అంటే ఈ 17 సంవత్సరాలు అనేది చాలా చాలా ప్రమాదకరమైన, మనిషి పెడత్రావున బట్టే భయంకరంగా ప్రవర్తించే ఒక 17 సంవత్సరాలు అనేది అంత ప్రమాదకరమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏజ్ ఎవరికి వచ్చింది? ఆ టీనేజ్ ఎవరికి వచ్చింది? యోసేపు గారు ఆ టీనేజ్లో వచ్చాడు. యవ్వన యచ్చలతో నిండిపోయి ఆ టీనేజ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆ టీనేజ్లో ఈయన తప్పుడు ద్రోవలకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ టైంలో సాతాన్ ఏం చేసిందంటే ఆయుధాలు ప్రయోగించింది. ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు పట్టాలో వాడికి బాగా తెలుసు. కొన్ని మనం ఏదైనా పగలగొట్టాలన్నా ఏదైనా చేయాలంటే ఎక్కడ సాఫ్ట్గా ఉందో, ఎక్కడ మెత్తగా ఉందో, లేదా ఎక్కడ సులువుగా ఉందో అక్కడ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒక టెంకాయని కానీ దేన్నైనా. ఇప్పుడు ఎక్కడ బలహీనంగా ఉంటాడు, ఎక్కడ బలహీన పడతాడు అని చూసింది. ఎప్పుడైతే 17 సంవత్సరాలు వచ్చిందో అప్పటి నుండి యోసేపును శోధించడం మొదలుపెట్టింది. చూడండి ఎలా శోధించింది. 37:12 నుండి చదవండి. 37వ అధ్యాయం 12వ వచనం నుండి. అతని సహోదరులు చాలు. ఇక్కడ చూడండి, అతనికి అన్నలు ఉన్నారు. ఇతడు అందరికంటే చిన్నవాడు. ఎవరినైనా మనం ఎవరి గురించి వింటున్నాం? అందరూ చెప్పండి, యోసేపు. చెప్పండి, బలంగా చెప్పండి, యోసేపు. చాలా మందికి మొత్తం విన్న తర్వాత కూడా ఎవరి గురించి చెప్పామో గుర్తుండదు. భలే చెప్పాడండి పాస్టరు, ఏం చెప్పాడు అంటే ఏం చెప్పాడో ఏమో అంటారు. బాగా గుర్తుండిపోవాలి. ఏం చెప్పాడు, ఏం విన్నాం, దాని ప్రకారం మనం జీవించాలని మైండ్లోకి వెళ్ళిపోవాలి. అది హృదయంలోకి వెళ్ళిపోవాలి. హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. యోసేపు గురించి మనం వింటున్నాం, యోసేపు గారి గురించి. ఈ యోసేపు గారి అందరికంటే చిన్నవాడు. ఇంకా అంటే వాళ్ళ తమ్ముడు పుట్టలేదు, వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ ప్రస్తావన రాలేదు, మొత్తానికి చిన్నవాడు. ఇప్పుడు ఈ చిన్నవాడు ఎప్పుడైతే చిన్నవాడుగా ఉన్నాడు, యోసేపు గారు తండ్రి గారు యాకోబు గారు కూడా ఏం చేశారంటే ఎక్కువ యోసేపు మీద ప్రేమ చూపించేవాడు. ఎందుకంటే ఆ డిఎన్ఏ అలాంటిది అనమాట. వాళ్ళ అమ్మ కూడా యాకోబు గారి అమ్మగారు ఎవరు? రెబ్కా కూడా ఎవరి మీద ప్రేమ చూపించింది? ఏసావు మీద ప్రేమ ఎక్కువ చూపించలే, యాకోబు మీద ఎక్కువ ప్రేమ చూపించింది. ఆ డిఎన్ఏ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట. అందుని బట్టి యాకోబు గారు కూడా ఏం చేశాడంటే 11 మంది, అంటే ఇతని తర్వాత 10 మంది పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ మీద కన్నా ఎక్కువ ఎవరి మీద ప్రేమ చూపించాడంటే యోసేపు మీద ఎక్కువ ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించి ఏం చేశాడంటే పెంచి పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అన్నలు గొర్రెలు మేపుతా అంటారు. ఎదుటి ఇంటికాడ ఉన్నాడు, గారాబం చేస్తాడు అన్నమాట. నాన్న వాళ్ళని పంపించాడు, ఈయన పెట్టుకున్నాడు. వెంటనే కొన్ని రోజులైంది, వాళ్ళు రావడంలో వాళ్ళ సమాచారం ఏంటో తెలియలే. గొర్రెలు మేపడానికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడున్నారు నా పిల్లలని తెలియక, అంతే కదా. ఇప్పుడు మన పిల్లలు కూడా స్కూల్ నుండి రాలేదనుకో ఏం చేస్తాం? మనకు టెన్షన్ వచ్చేస్తుంది. బయటికి వెళ్ళాడు అంగడికాడికి ఏదైనా తీసుకురావడానికి, ఇంకా రాకపోతే ఏం వచ్చేస్తుంది, ఎంతసేపు అయింది ఏం రాలేదని టెన్షన్ పడతాం కదా. అలానే వీళ్ళు వెళ్ళిన వాళ్ళ సమాచారం ఏం తెలియలేదు, ఇంకా రాలేదు, ఏం చేస్తాంటారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, ఏమైనా గొడవలు పడతాంటారా అనేసి ఆలోచన వచ్చి యోసేపును పంపించారు. నాయన షెకేములో మీ అన్నోళ్ళు ఏమైనా ఉన్నారేమో చూసేసి రాబో అనేసి షెకేముకు పంపించాడు. ఈ షెకేంకి అన్నల కోసం క్యారీ కట్టుకొని వాళ్ళకు అవసరమైన ఆహార పదార్థాలన్నీ రెడీ చేసుకొని అన్నల్ని వెతుక్కుంటూ పోయాడు. వెతుక్కుంటూ పోయిన ఆ సందర్భంలో ఏం జరిగింది? 18వ వచనం చదవండి. అతడు దగ్గరకు రాకమునుపు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఏం చేశారంట? ఎవరు ఇతడు? తమ్ముడిని చంపడానికి దురాలోచన చేశారు. ఎందుకు దురాలోచన చేశాడు? యోసేపు ఏమైనా చెడ్డోడా? యోసేపు ఏమైనా మోసగాడా? యోసేపు ఏమైనా హంతకుడా? కాదు. యోసేపుని యాకోబు ఎక్కువ ప్రేమించాడు. యోసేపు కళ వచ్చింది, కళ చెప్పాడు. అందుని బట్టి ఏం చేశారంటే అతని మీద ద్వేషం పెంచుకున్నారు. ఒరే, మేము నీకన్నా తక్కువ, నువ్వు గొప్పోడువా, నీ కళలో ఏం దర్శనాలు నీకే వస్తాయా, నువ్వు దాంట్లో గొప్పోడువా అన్నట్టు వీడిని ఎక్కువ ప్రేమిస్తా అన్నాడు అనేసి ఒక రకమైన ద్వేషం, ఒక రకమైన పగ వాళ్ళు పెంచుకొని ఏం చేశారంటే యోసేపును చంపాలని చూశారంట. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎప్పుడైతే వస్త్రం యోసేపు గారికి ప్రత్యేకమైన వస్త్రం, రంగురంగుల వస్త్రం కుట్టించాడంట. ఈ అన్నలకు ఒక రకమైన వస్త్రం, యోసేపు గారికి చిన్నోడు కదా
బాగుండే వస్త్రం కొంటేవాలి, తల్లి లేనోడు కదా అనేసి గారాబంతో ఎప్పుడైతే ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టాడో ఈ అన్నలు అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. అంటే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి పిల్లల్లో కూడా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ఎప్పుడు పెంచకూడదు. మనకి ఎంతమంది పిల్లలున్నా అందరినీ సమానంగా చూడాలి. ఏది కొనిచ్చినా సమానంగా కొనించాలి, ఏది చేసినా సమానంగా చేయాలి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసావనుకో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం పెరిగిపోతుంది అంటే ద్వేషం పెరిగిపోతుంది. ఒకడు నువ్వు బాగా చూస్తున్నావంటే ఇంకొకడికి వాడి మీద ద్వేషం పెరిగిపోతుంది. నువ్వు అనుకోకుండా ఏం తయారు చేస్తున్నావు అంటే శత్రువులను తయారు చేస్తున్నావు. వాళ్ళు చివరికి చంపుకునే స్థాయికి వెళ్ళొచ్చు. ఉదాహరణ ఎగ్జాంపుల్ మన కయ్యను హేబేలే కనపడతారు. ఇక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్గా కనపడుతుంటారు. అన్నలు చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది పిచ్చి మాటలు మాట్లాడతాడు. కొంతమంది తల్లిదండ్రులు ఏం అడుగుతారంటే, ఏమ్మా నీ బిడ్డల్లో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం అంటూ ఉంటారు. ఏంటంట, నీ పిల్లల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటూ ఉంటారు. ఎవరంటే ఎక్కువ ఇష్టం ఏంటి? నువ్వు ఎక్కువ ఇష్టం అనేసి ఒకరిని చెప్పావు అనుకో, ఆటోమేటిక్ వీళ్ళకి ఏం పెరుగుతుంది అంటే అసూయ వస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా అలా చెప్పకూడదు. నా పిల్లలందరూ నాకు ఇష్టమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ నాకు కాదు, అందరూ నాకు సమానమే అనే మాటలే అనే కార్యాలే నీలో కనపడాలి. నువ్వు అలా చేయకుండా ఒకరిని ఎచ్చుగా చూస్తున్నావంటే శత్రువులుగా వారిని మార్చేస్తా ఉండవని. హల్లెలూయా. చూడండి, అదే జరిగింది ఇక్కడ. అన్నలు ఏం చేశారంటే అతన్ని చంపడానికి దురాలోచన చేశారంట. ఇంకా వీడిని చంపి గుంటలో బారేద్దాం, వాడిని చంపి బారేద్దాం అనేసి ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. చూడండి, ఇంతకీ యోసేపు ఎందుకు వచ్చాడు? వీళ్ళకి మేలు చేయడానికి వచ్చాడు. అన్నల సమాచారం తెలుసుకోవాలి, అన్నలకు ఆహారం సిద్ధపాటు చేయాలి, ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమో అనేసి మేలు చేయడానికి వస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా మేలు చేసిన వ్యక్తికి ఏం ఏర్పడిందంటే కీడు ఏర్పడింది. మనం కూడా అదే సిచ్యువేషన్లో ఉండొచ్చు. మేలు చేసి కీడు అనుభవిస్తూ ఉండొచ్చు, మంచిగా ఉంటూ కూడా శ్రమలు పడుతూ ఉండొచ్చు, యథార్థంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ కూడా కష్టాల పాలై ఉండొచ్చు. యోసేపు పరిస్థితి కూడా అదే. మంచి చేయడానికి వచ్చాడు, కానీ అన్నలు ఏం చేశారంటే దూరం నుండి చూశారు, ప్లాన్ వేసుకున్నారు, ఈయన చంపేద్దారు అనుకున్నారు. ఆ తర్వాత 24వ వచనం చదవండి. 24వ వచనం, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. చూడండి, ఆ గుంటలో పడదోశారంట. ఎలా ఉంటుంది మా ప్రాంతం? ఇజ్రాయెల్ ప్రాంతం అంటే ఎడారిలాగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇప్పుడే ఎండలు ఎంత భయంకరంగా ఉంటే అక్కడ ఎడారులు ఎలా ఉంటుందంటే బగ అసలు నల్లగా అయిపోతాం, కళ్ళు కూడా కనపడవు. ఆ ఎండ ప్రభావానికి, ఆ గాలులకి అసలు కళ్ళు కూడా సరిగా కనపడవు, దిమ్మెక్కిపోతాయి. అలాంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో వస్త్రహీనుణ్ణి చేసి బట్టలు ఊడదీసి ఇతను ఎక్కడో వేసేసారంటే గుంటలో పడేశారంట. నీళ్లు లేని గుంట అంటే నీళ్లు ఉండవు అక్కడ. ఇప్పుడు మనం నీళ్లు దొవ్వామనుకోండి, కొద్ది దూరం వెళ్తే బావి దొవ్వామంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు బావిల్లో కూడా నీళ్లు కనపడుతుంటాయి, కానీ అక్కడ మీరు ఎంత దొవ్వినా నీళ్లు కనపడవు. అంత కారు ఎడారి. అలాంటి చోట బట్టలు ఊడదీసి బావిలో వేస్తే, గుంటలో వేస్తే ఎంత అసలుకి గాలి ఆడకుండా అసలు ఆ ఎండ ప్రభావానికి ఎంత ఇబ్బందో చూడండి. మనకు అలాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడింది? ఎప్పుడైనా ఏర్పడిందా మీకు? ఏమ్మా మిమ్మల్ని బట్టలు ఊడదీసి, అదేందో అంటారు కదా, బట్టలు ఊడదీసి కొడతారా అంటారు కదా, అలా ఎప్పుడైనా కొట్టారా మనల్ని? కొట్టలేదు. కానీ యోసేపుకి ఆ పరిస్థితి ఏర్పడింది. బట్టలు ఊడదీసి గుంటలో వేసారు. ఎందుకని? చెడు చేసిందని కాదు, తప్పు చేసిందని కాదు, మేలు చేయడానికి వస్తే కీడు చేశారు. హల్లెలూయా. ఇంకా ఏం జరిగిందా? 28వ వచనం చదవండి. ఆ మీదుగా వెళ్ళుచుండగా చూడండి, ఒక బానిసను అమ్మినట్టు ఆ తమ్ముడిని ఏం చేశారంటే అమ్మేశారు. మరి వీడిని చంపడం వల్ల మనకేమవుతుందిరా, వీడిని బానిసగా అమ్మేద్దాం అనేసి మిద్యానీయులు అనే వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్మేశారంట. ఇప్పుడు అమ్మేసినప్పుడు అయినా మీరు ఆలోచన చేయండి, ఇన్ని జరుగుతుంటాయి కదా. అన్నలు ద్వేషించారు, గుంటలు వేశారు, మిద్యానీయులకు అమ్మేస్తాండారు, సంఖ్యల చేత బంధించి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు గారు ఎక్కడో ఒక్కొక్కడ దేవుడి మీద కోపం రావాలి కదా. మనం యోసేపు అంత నీతిమంతులు కాదు, మనకే కోపం వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో వస్తున్న కష్టాలను బట్టి, దేవుడా ఏమైపోయావు, నీకు కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, ముక్కుందా, నోరుందా, నువ్వు చూస్తున్నావా, నువ్వు మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటాం మనం కదా. కానీ యోసేపుకి
ఏ తప్పు చేయలేదు, మేలు చేయడానికి వెళ్ళాడు, అసలు నోటి మాటతో అబద్ధం ఆడడానికి కూడా ఇష్టపడని వాడు, ఇతని జీవితంలో అన్నలు ద్వేషించడం, గుంటలో తోయడం, భయంకరమైన ఒక నీచంగా చూడడం, అతన్ని బానిసగా అమ్మేయడం, ఇలా చేస్తున్నప్పుడు అడగాలి కదా దేవుణ్ణి. అడిగాడా? ఎందుకు ప్రభు అలా చేస్తున్నావు అని అడిగాడా? ఒక యోనా అడిగాడు. యోనా చాప మింగేస్తే చాప కడుపులో ఉండి అడిగాడు, అయ్యా నేను పాతాళానికి జారిపోతాండా, నేను చచ్చిపోయేటట్టున్నా, నేను నా పని అయిపోయింది, నన్ను ఎందుకు ఇలా చేస్తాండావు అనేసి యోనా ప్రార్థన చేశాడు. కానీ యోసేపు ఎప్పుడు అడగలేదు దేవుణ్ణి. యోసేపు ఏం చేశాడంటే తన చిత్తానికి, దేవుని చిత్తానికి లోబడ్డాడు. హల్లెలూయా. దేవుడు, నా దేవుడు ఎప్పుడు కూడా నాకేం చేయడో, కీడు చేయడు, నా జీవితంలో ఏదో చేస్తా అన్నాడు దేవుడు, ఏదో కార్యం చేయబోతున్నాడు దేవుడు అనేసి మౌనంగా ఉన్నాడండి. తర్వాత ఏం జరిగింది? అలా అలా మిద్యానీలు ఏం చేశారంటే పోతీఫర్ అనే వ్యక్తికి అమ్మేశారు. 39వ అధ్యాయానికి వచ్చేయండి. 39వ అధ్యాయము అక్కడ పోతీఫర్ మనకు కనపడతాడు. 6వ వచనం నుండి చదవండి. అప్పగించి యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండి చాలు. ఇక్కడ చూడండి, యోసేపు గారు ఎప్పుడైతే బానిసగా అమ్మబడ్డాడో, ఆ బానిసగా అమ్మబడిన తర్వాత యోసేపు గారు పోతీఫర్ ఇంట ఉంటే అతడు చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదించాడంట. అందుని బట్టి ఆయన గమనం ఉండండి, అందుని బట్టి ఏం చేశాడంటే అతని ఇంటికి అన్నిటి మీద పెద్దగా నియమించేశాడు. ఇంట్లో కూర్చోవడం, తినడం ఇది తప్ప మొత్తం అధికారం మొత్తాన్ని, పోతీఫర్ అధికారం మొత్తాన్ని యోసేపుకి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే పోతీఫర్ చక్కగా పనులు చేస్తుండే. ఇలా ఉండేటప్పుడు పోతీఫర్ భార్య ఇతని మీద కన్నేసిందంట. కన్నేసినప్పుడు వచ్చి వస్త్రం పట్టుకొని తప్పు చెయ్యి అని చెప్తున్నప్పుడు యోసేపు గారు ఏం చేయలేదు, తప్పు చేయడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. సమాజంలో మనం చూస్తే భార్య ఉంటుంది, సెకండ్ సెటప్ పెట్టింటాడు. హల్లెలూయా. భార్య ఉంటుంది, సెకండ్ సెటప్ కనపడతా ఉంటుంది. వివాహం కాకముందే తప్పుడు కార్యాలు జరగడం మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఎంతోమంది చెడిపోయిన పరిస్థితుల్లో ఉంటే యోసేపు గారు యవ్వన కాలంలో 17 సంవత్సరాలు అసలుకి యవ్వనేచ్ఛలు ఆన్ అయిన సందర్భంలో కూడా ఆ యవ్వనేచ్ఛలకు లోనైపోలా. హల్లెలూయా. వాటన్నిటిని జయించి నా దేవుని కొరకు నేను నిలబడాలి, నా దేవుని కొరకు నేను జీవించాలి, నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు, నేను ఈ శోధనలో పడిపోకూడదు. సాతాను ఎక్కడ పట్టాలో అక్కడ పట్టింది, కానీ యోసేపు దానికి లొంగిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎన్నో సందర్భాల్లో పడిపోయాం, మనం ఎన్నో సందర్భాల్లో లొంగిపోయాం. చాలామంది మందిరానికి వస్తారు, మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడ లేని నీతిమంతులకు కనపడతాం కదా. కానీ ఆదివారం విశ్వాసిగా ఉన్న మనం సోమవారం నుండి శనివారం వరకు చూసామనుకోండి, పిచాచులు కనబడతా ఉంటారు కొంతమందిలో. ఈ విశ్వాస పిచాచ అన్నట్టుంటుంది. ఆదివారం ఉన్న భక్తి మిగిలిన రోజుల్లో కనపడదు. మిగిలిన రోజుల్లో లోకానుసారంగా ఉంటారు. ఆదివారం వచ్చేసరికి పెద్ద ముసుగేసుకొని, పెద్ద బైబిల్ పట్టుకొని, ప్రార్థనా పరుల్లాగా, ఆత్మీయుల్లాగా కనపడుతూ ఉంటాం. హల్లెలూయా. మన నోట బయటికి వెళ్ళిపోతే పచ్చిబూతులే, చెడ్డ మాటలే, ఇతరుల గురించి చాడీలే, దొంగ పనులే. కానీ దేవుని మందిరంలో నటన. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు నటనను మెచ్చుకోడు. ప్రియమైన దేవుని పిల్లలు, లోకంలో నటిస్తే ఏం చేస్తారో సప్పట్లు కొడతారు, అబ్బా భలే చేశాడని. కానీ దేవుడు చంపకాయలు కొడతాడు, లెంప దెబ్బలు కొడతాడు దేవుడు. హల్లెలూయా. బయట విజిల్స్ చేస్తారేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను ఉమ్మేస్తాను అంటాడు. లోపల నిన్ను శబాష్ అనొచ్చేమో, బయట దేవుడు ఏమంటాడంటే దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి మనం నటించేవారుగా, కపటం కలిగిన వారుగా ఉండకూడదు, కానీ ఒక యోసేపు వలె మనం జీవించాలి. హల్లెలూయా. అలా మనం నీతికి యథార్థంగా నిజంగా ఉన్నామా? చాలామంది కష్టాలు రావచ్చు. ఇది దేన్ని బట్టి రావచ్చు? తప్పు చేసి తప్పును బట్టి కష్టం రావడం, తప్పును బట్టి శిక్ష అనుభవించడం పెద్ద విషయం కాదు. యోసేపు గారు తప్పు చేయలా, తప్పు చేయకపోయినా అతని మీద నిందలు వస్తాయి.
చూడండి, ఆ నిందలు పడుతూ అతడి మీదకి అలాంటి తప్పు వచ్చినప్పుడు అతడు ఏమన్నాడంట? 9వ వచనం. నేను ముగించేస్తాను, 2 మాటలు చెప్పి జాగ్రత్త వినండి. 9వ వచనం చదవండి. దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఆ కాలంలో ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు చేయడానికి భయపడతామంటే ఎవరైనా చూస్తా ఉన్నా, సీసీ కెమెరాలు ఉన్నాయన్నా మనం అంత నీతిమంతులు అయిపోతా ఉంటాం కదా. ఇప్పుడు యోసేపు గారికి ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. తప్పు చేసే అవకాశం ఉంది, కానీ దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుని బట్టి అతని జీవితంలో కలిగిన లాభం ఏంటి? అలా జీవించడాన్ని బట్టి అతనికి కలిగిన ప్రయోజనం ఏంటి? 20వ వచనం చదవండి. 21వ వచనం, 20వ వచనం. అతన్ని పట్టుకొని ఏం చేశారంట? ఇప్పుడు అతను నీతిగా యథార్థంగా ఉన్న దాన్ని బట్టి ఏం కలిగింది? చెరసాల్లో వేశారు. ఇప్పుడు అసలు ఆ తప్పు చేసింటే చెరసాల్లో వేసేవల్ల అసలు అతడికి ఎందుకు చెరసాల వచ్చిందంటే తప్పు చేయలేదు కనుక. తప్పు చేసింటే చెరసాల్లో ఉండేవాడు కాదు, శిక్ష అనుభవించేవాడు కాదు. తప్పు చేయకుండా ఉండి శిక్షను అనుభవిస్తా అన్నాడు. తప్పు చేయకుండా ఉండి సంకెళ్ళ చేత బంధింపబడి ఉన్నాడు. అతన్ని సంకెళ్ళ చేత బంధించారు. ఊరికేదో చెరసాలు వేశారంటే కూర్చొని పెట్టి అలా పెట్టారని లేదు, సంఖ్యలు వేశారంటే అతనికి. మనకు అది కీర్తనల గ్రంథం చదవండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 17వ వచనం. 105వ కీర్తన 17వ వచనం. 105:17. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, దాసుడుగా అమ్మబడెను, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. బాగా కాల్చి ఇనుము కాళ్ళ మీద వాతలు పెట్టేవాళ్ళు, సంఖ్యలేసి చెరసాల్లో పెట్టేవాళ్ళు. ఇవన్నీ బాధలు పడాల్సిన అవసరం ఏంది యోసేపుకి? తప్పు చేసింటే పోయిండేది కదా. తప్పు చేయలా. హల్లెలూయా. తప్పు చేయకుండా శిక్షణ అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడూ కూడా దేవుడిని ఏం చేయలేదు? ప్రశ్నించలేదు. ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు అనేసి అడగలా. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దాని వెనకాల, మౌనం వెనక మహా బహుమానం ఉంది, మౌనం వెనకాల మహా ఫలితం ఉంది. ఏదో దేవుడు నా జీవితంలో చేయబోతున్నాడని మౌనంగా ఉన్నాడు. ఒకానొక రోజు వచ్చింది. ఆ ఒకానొక రోజు ఏంటంటే ఆ చెరసాల్లో ఎవరు వేయబడ్డారు? ఆ చెరసాల్లో? పానదాయకుడు, భక్ష్యకారుడు. అంటే రాజుకు పానం ద్రాక్ష రసం అందించేవాడు, భక్ష్యకారుడు ఇద్దరు ఒకే చెరసాల్లో వేయబడ్డారు ఏదో నేరాన్ని బట్టి. వాళ్ళ కళలు వచ్చాయి. ఆ కళనికి భావం చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు మరుసటి రోజు 3 రోజుల తర్వాత అన్నాడు. నువ్వే పోయి అధికారం నియమింపబడతావు అన్నాడు. భక్ష్యకారుడు చచ్చాడు, ఉరిశిక్ష వేసి చంపారు. ఆ పానదాయకుడు మళ్ళీ అధికారంలో నియమించబడ్డాడు. అతన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ పానదాయకుడు ఏం చేశాడో మర్చిపోయాడు. అతడు చేసిన మేలును మర్చిపోయాడు. చెరసాల్లో ఒక వ్యక్తి నాకు కళ భావం చెప్పాడు కదా, ఇలా మరలా నియమింపబడినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా అనే విషయాన్ని మర్చిపోయాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పానదాయకుడు మర్చిపోయిన దేవుడు ఏం చేయలేదో మర్చిపోలేదు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకొని అతన్ని మరలా ఎక్కడికి రప్పించాడో ఒక మాట చదువుదాం. ఆదికాండము, అంటే సమయం సరిపోలేదు కాబట్టి త్వరగా నేను ముగించేస్తున్నాను, ఎందుకంటే మరలా 2వ ఆరాధనకి వెళ్ళాలి కనుక. 41వ అధ్యాయము 40వ వచనం చదవండి. అతన్ని ఎంతగా దేవుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని హెచ్చించాడు చూడండి. అధికారివై ఉండవలెను, ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసనం విషయంలో తప్ప మాత్రమే నేను. హల్లెలూయా. అందరూ కూడా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? అతన్ని రాజు పక్కన ఇంకొక సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. రాజుతో సమాన స్థాయి ఇచ్చాడు. రాజు తర్వాత రాజంతటి వాడిగా చేశాడు. దేన్ని బట్టి? అతడు ఓపిగ్గా, ఓర్పుగా, సహనంగా దేవుని మౌనం ఏదో ఒక ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందని కనిపెట్టాడు. ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష మాట్లాడే జనుల మధ్యలో అతన్ని రాజు అంతటి వాడిగా దేవుడు చేశాడు. ప్రియులారా, హల్లెలూయా.
భాష ఏమైనా వచ్చా అతనికి? ఐగుప్తులు ఏ భాష మాట్లాడతారో తెలుసా? వాళ్ళ భాష ఇప్పటికి చాలామందికి రాదు. ఆ ఫరో లాంగ్వేజు అంటే దాన్ని ఏమంటారు, చిత్రలిపి అంటారు. అంటే బొమ్మల ఆకారం వేసి ఆ ఆకారంలో లిపి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకొని మన వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు, ఏమేమి ఆ కాలంలో ఎలా ఉండేది పరిస్థితులని. అలాంటి భాష, అప్పుడున్న భాషను నేర్చుకోకపోతే కొట్టేవాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు భాష కానీ ప్రాంతానికి వెళ్ళి, దేశం కానీ దేశం వెళ్ళి అక్కడ దేవుడు అతన్ని హెచ్చించాడంటే కారణం ఏంటంటే దేవుని యొక్క మౌనానికి అతడు అంగీకరించాడు. హల్లెలూయా. దేవుడు కొన్ని సందర్భాల్లో, ప్రియమైన దేవుని పిల్లారా, నేను జనవరి 1 కూడా చెప్పాను, దేవుడు కొన్ని సందర్భాల్లో ఏమంటాడంటే మనం ప్రార్థించినప్పుడు వెంటనే సమాధానం ఇచ్చేస్తాడు. వెంటనే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే దేవుడు అసలు సమాధానాన్ని ఇవ్వడు. సమాధానాన్ని ఇవ్వకుండా మనం అడిగిన దానికన్నా గొప్పది ఇవ్వాలనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆలస్యం చేసినా అలక్ష్యం చేసేవాడు కాదు, మౌనంగా ఉన్న మహా గొప్ప బహుమానాన్ని ఇచ్చేవాడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడైతే యోసేపు ఆ మౌనంగా ఉన్నప్పటికీ దేవుడు విషయంలో గమ్మనే మౌనంగా దేవునికి లోబడ్డాడో, దేవుడు ఏం చేశాడంటే అతన్ని దేవుడు హెచ్చించాడు, దేవుడు దీవించాడు. అందుకే బహుశా 50వ కీర్తన, 50 ఆదికాండము 50వ అధ్యాయం 40వ వచనం అనుకుంటా, 50, 40, 50, 20 చదవండి. చివరిలో ఒక మాట అంటాడు, మేలు కొరకు ఇదంతా జరిగిన అంటాడు, దేవుడు ఉద్దేశించాడు అంటాడు. చదవండి 50వ అధ్యాయము. 50వ అధ్యాయం ఎన్నో వచనం? 40, 20 చదవండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు యోసేపు జీవితంలో జరిగిందంతా ఏంది? మేలు. హల్లెలూయా. మన జీవితంలో జరుగుతున్న కీడు కూడా దేని కొరకో? మేలు కొరకే. మేలు అనే కీడు అనే ఒక తాడు నీ ఎదుట ఉంది, ఆ తాడును పట్టుకుంటా చివరికి వెళ్ళావనుకో, చివరికి వచ్చేది ఏంటంటే మేలు. నువ్వు కీడును చూస్తున్నావు, ఆ కీడు తర్వాత ఉండేది ఏంటంటే మేలు. అది దేవునికి తెలుసు. యోసేపు జీవితంలో కూడా ఏం జరుగుతుంది యోసేపుకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు అతనికి. ఏది జరిగినా నా మేలు కొరకు అనుకున్నాడు. అంతే కదా. ఇప్పుడు యోసేపు విషయంలో రాజు దగ్గరికి రావాలి, రాజు అంతటి వాడవ్వాలంటే ఇవన్నీ జరగాలి. అతడు గుర్తింపబడాలంటే పానదాయకుడికి తెలియాలి. పానదాయకుడికి తెలియాలంటే ఎక్కడ ఉండాలి? చెరసాల్లో ఉండాలి. చెరసాల్లో వేయబడాలంటే పోతీఫర్ భార్య ఏం చేయాలి? నిందెయ్యాలి. నిందెయ్యాలంటే అతడు ఎవరికి అమ్మబడాలి? పోతీఫర్కి అమ్మబడాలి. అమ్మబడాలంటే అన్నలు ఏం చేయాలి? గుంటలో తొయ్యాలి. గుంటలో తొయ్యాలంటే అన్నలు ఏం చేయాలి? అతన్ని ద్వేషించాలి. హల్లెలూయా. ద్వేషిస్తే, గుంటలో దోస్తే, పోతీఫర్కి అమ్మితే, పోతీఫర్ భార్య అతని మీద నిందేస్తే, నిందేసిన తర్వాత చెరసాల్లో పడితే, చెరసాల్లో ఉన్నటువంటి అతన్ని ఆ భక్ష్యకారుడు గుర్తిస్తే అతడు ఎక్కడికి వెళ్తాడు? ఆ గుర్తింపును బట్టి ఫరో దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. రాజు అంతటి వాడుగా మార్చబడతాడు. ఇది దేవునికి తెలుసు. ఈ ప్రాసెస్ గుండా ఏం చేశాడు? దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. అలానే నీ జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు వస్తాండాయేమో, మేలు చేసి కీడు అనుభవిస్తున్నావేమో, బాధపడక, అవన్నీ నీ మేలు కొరకే. హల్లెలూయా. అదంతా మన ఆశీర్వాదం కొరకే. దేవుడు బైబిల్లో రాయబడింది, తన్ను ప్రేమించు వారికి, దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలైనది దాన్ని ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా సమస్యలు, నిందలు, అవమానాలు వస్తుండయా? బాధపడకు, ప్రార్థించు. దేవుడు తగిన సమయం ఏం చేయబోతున్నాడు? హెచ్చించబోతున్నాడు, వాటి నుండి విడిపించబోతున్నాడు.